ఖర్జూర పానీయం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఖర్జూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి ఖర్జూరాలు, ఉసిరికాయలు, దానిమ్మ గింజలు, చింతపండు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఏంటి, వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పచ్చి ఖర్జూరాన్ని చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. సో ఇలా కట్ చేసుకున్నాం చూసారా. సో ఇలా కొంచెం ఎల్లో కలర్ గా ఉంటుంది. సో ఇలా మనం కట్ చేసుకొని ఉంచుకున్నాము. అలానే ఉసిరికాయని కూడా మనం గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఒకటి కానీ 2 కానీ ఖర్జూరాలు, ఉసిరికాయలు తీసుకున్నాం. సో ఈ మిశ్రమం అంటే ఇవి తర్వాత దానిమ్మ గింజలు, ఈ మంత మిశ్రమాన్ని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో మిక్సీ జార్లో వేసుకుందాం అన్నారు కదా, వేసేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు తీసుకున్నాం కదా పచ్చి ఖర్జూర. సో ఇదంతా కూడా వేసేద్దాం. ఓకే. అలానే ఉసిరికాయ ముక్కలు కూడా అటు ఇటు అయినా పర్లేదు కదా, అంటే క్వాంటిటీ కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఓకే. సో దానిమ్మ గింజలు మనం 1 కప్పు మొత్తం వాడుతున్నాము. అంటే ఒక హాఫ్ దానిమ్మ పండు అనుకోవచ్చు, లేదంటే చిన్న దానిమ్మ ఒకటి మొత్తం. సో దీని గింజలు మొత్తం వేసేసుకుందాం. చింతపండు మాత్రం కొంచెం క్వాంటిటీలో వేసుకుంటాం. 1 రెబ్బ 2 రెబ్బలు అంతే. ఇంత సరిపోతుంది. ఓకే, ఇంత క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని వేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది. సో చూసారా, అసలు ఇది మెడిసిన్ అంటే ఎవరు కూడా నమ్మరు, కానీ దీనిలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిని ఒక 2 స్పూన్స్ ఓకే ఇలా వేసుకొని చక్కగా దీనిలో మనం తగినంత నీరు చక్కగా పోసేసుకుందాం. అంటే మనం జ్యూస్ తాగేంత వరకు, అంటే ఆ క్వాంటిటీ లాగా. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఖర్జూరాలతో తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం స్టైల్గా ఇలా కూడా పెట్టేసేద్దాం మ్యామ్, ఎందుకంటే తెలుస్తుంది. ఎస్, కాలేయం కోసం ఖర్జూరాలతో పానీయం తయారు చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా. అండ్ దీనిలో మనం కొంచెం సైంధవ లవణం కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. అంటే వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మాత్రం మనకు అందుతాయి. ఇలా మనకి కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఈ పచ్చి ఖర్జూరాన్ని ఎందుకు యూస్ చేస్తున్నామంటే వాతాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి వాత దోషాన్ని అలానే పిత్తాన్ని కూడా నియంత్రిస్తుంది అనమాట, పిత్త దోషాన్ని కూడా. ఎందుకంటే మన కాలేయం పనిచేయాలి అంటే సరిగ్గా మన శరీరంలో ఉన్నటువంటి పిత్త దోషం సక్రమంగా పనిచేస్తుంటేనే, అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటేనే మన కాలేయం సరిగ్గా పనిచేస్తుంది. అంటే దానిలో నుంచి రిలీజ్ అయినటువంటి ఎంజైమ్స్ కానివ్వండి, మిగతా దోషాలను సమతుల్యంగా ఉంచడానికి ప్రాధాన్యంగా ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఆధునిక శాస్త్రాల ప్రకారంగా విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది కదా, అంటే విటమిన్ B1 to B12, దానిలో ఉన్నటువంటి అన్ని కూడా విటమిన్స్ మనకు దీనిలో అందుతాయి. అందుకనే లివర్ అనేటువంటిది కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఈ ఖర్జూర పానీయం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, విన్నారు కదా, స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. B12 విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి కూడా తీసుకోవచ్చు. ఇలా మేడం చెప్పినవన్నీ కూడా ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్యూర్ అవుతాయి అన్నమాట. మరి నేను కూడా ఒకసారి నాకు ఏంటంటే ఒకసారి టేస్ట్ చేయాలని ఉంది, ఒకసారి టేస్ట్ చేస్తాను అసలు ఎట్లా ఉంది. ఖర్జూరం వేసాము, కొంచెం చింతపండు, దానిమ్మ గింజలు ఇవన్నీ వేసాం కదా, బాగుంది. అంటే లైట్గా స్వీట్గా కొంచెం పుల్లగా, ఆఫ్ కోర్స్ మనం ఉసిరికాయ కూడా వేసాం కదా, పుల్లగా కొంచెం తీగా అట్లా ఉందన్నమాట. బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరూ తప్పకుండా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఖర్జూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి ఖర్జూరాలు, ఉసిరికాయలు, దానిమ్మ గింజలు, చింతపండు. ఖర్జూర పానీయం తయారు చేసుకునే విధానం: 1 మిక్సీ జార్ తీసుకొని అందులో ఖర్జూర ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, దానిమ్మ గింజలు, కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి సరిపడా నీళ్లు పోసుకుంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఖర్జూర పానీయం రెడీ.